వైద్య ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర అధ్యక్షులు సాయి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ గిరిబాబులు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక జీజీహెచ్ ఆవరణలో గల ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో కాకినాడ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఉద్యోగులకు 36% మధ్యంతర భృతి ప్రకటించాలని, అలాగే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అనేక ఏళ్ల నుండి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు కిర్ల కృష్ణారావు, తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు కె మోహన్ రావు, సెక్రటరీ బి స్వామిబాబు, కోశాధికారి వి ప్రసన్న కుమార్, వి డేవిడ్ రాజు, ఎస్కే అలీషా, వి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు రాజు, ఎన్నికల అధికారి రాష్ట్ర సెక్రటరీ వివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి ఈరోజు కాకినాడ జిల్లా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ ఎన్నికతో పాటు మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో వైద్య ఉద్యోగులకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చర్చించి వాటిపైన నిర్ణయం తీసుకొని పరిష్కారం కోసము ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 12వ PRC కమిటీ ఇంతవరకు నియమించలేదు. 12వ PRC వేతన కమిటీ నియమించాలని చెప్పని, పెండింగ్లో ఉన్న DA బకాయిలు తాత్కాలిక వృత్తి 36% IR ఇవ్వాలని చెప్పని, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి చర్య దానిపైన మొదలుపెట్టలేదు. అదేవిధంగా సరెండర్ లీవ్ వేతనాలు 3 వేతనాలు 4 వేతనాలు పెండింగ్ ఉన్నాయి. సరెండర్ లీవ్ వేతనాలు చెల్లించాలని చెప్పని, అదేవిధంగా వైద్య ఉద్యోగులకి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి లీవులు 35 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంతమంది అధికారులు అవగాహన రాహిత్య లోపంతో వాళ్ళకి అవగాహన లేకుండా ఉన్న లీవులు కూడా వాళ్ళకి మీకు 90% అటెండెన్స్ 95% అటెండెన్స్ ఉండాలని చెప్పని ఈరోజు ఈ జిల్లాలో అడగడం జరుగుతూ ఉంది. వాటిపైన కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు కొన్ని ఈ ప్రభుత్వం రాగానే ఒక 12,000 కోట్ల వరకు రిలీజ్ చేసింది. కానీ ఇంకా మళ్ళీ ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళీ అంత అమౌంట్ అనేది ద్వారా పరిష్కారం చేసుకుంటాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు సమాయత్తమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు గిరిబాబు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిని సాయి. వైద్య ఉద్యోగుల సమస్యలపై, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలపై పోరాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా నిర్మాణంలో ఇక్కడ హాజరయ్యాము. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుదీర్ఘకాలంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కానీ, ESI కానీ ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగులకి వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళకి ఇవ్వకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి లీవులే వాళ్ళకి ఇవ్వకపోవడం, వాళ్ళ పనిభారం పెరగడం, ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం, సుదీర్ఘకాలంగా ఆర్థిక లబ్ధికి సంబంధించినటువంటి నిలుపుదల చేసేయడం, పెన్షన్ విడుదల చేయకపోవడం, ఇటువంటి సుదీర్ఘకాలమైన సమస్యలు ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేయకపోవడం, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఆగిపోయింది, అది పూర్తి చేయాలని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి సరైన పని పరిస్థితులు, సెలవులు ఇటువంటివి కల్పించాలని, ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు విడుదల చేయాలని, అలాగే PRC వీటికి సంబంధించినటువంటి వాటి మీద సత్వర చర్యలు తీసుకుని వైద్య ఉద్యోగులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సభని అందరికీ ఈ విషయాలు తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణానికి కొరకు కాకినాడ జిల్లాలో మేము హాజరయ్యాము. థ్యాంక్ యూ. మా జనరల్ సెక్రటరీ సాయి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు.